రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ లో 40 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ కాలనీలో డ్రైనేజీ, వాటర్, సీసీ రోడ్ల సౌకర్యాలను కల్పిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. బీజేపీ నాయకులకు కేసీఆర్ ని తిట్టడం తప్ప ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం చేత కాదని మంత్రి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ తెలంగాణకు మాత్రం మొండి బండి చెయ్యి చూపెడుతున్నారని మంత్రి విమర్శించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. 46వ వార్డు నవీన్ గౌడ్ గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో గాంధీనగర్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమానికి ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అప్పుడు పాతది మార్చమని అడిగారు. కానీ కంప్లీట్ చేసి ఈరోజు కాలనీలో మంచి రోడ్లు కానీ కాలనీ వాసులు కోరికలు తెచ్చి ఈరోజు కాలనీకి రావడం జరిగింది. చాలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మాకు ఇస్తున్న ఆదేశాలు అదే పట్టణ ప్రగతి ద్వారా కాలనీలన్నీ కూడా బాగు చేయాలనే ప్రయత్నంలో మున్సిపాలిటీస్లలో పెద్ద ఎత్తున నిధులను స్పెండ్ చేస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో పట్టణ ప్రగతి నిధులు ఇవ్వడం ఒకటైతే మేజర్ గా అవసరాలు డ్రింకింగ్ వాటర్ లాంటి వాటికి మన మహేష్ నియోజకవర్గంలోనే దాదాపు 210 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కి సెకండ్ ఫేజ్ లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్టర్నేటివ్ హైదరాబాద్ ఏ విధంగా అయితే ఎమ్మెల్యే వాటర్ ఇవ్వాలనుకుంటున్నారు అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈరోజు మీర్పేటలో కానీ బడంపేటలో కానీ పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా తొందరలో పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందించడం జరుగుతుంది. ఒక సోదరి మనం మాట్లాడుతూ ఒక మాట ఉంది, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏంటి అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా అనేది మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఈ విధంగా ఉన్నాయని తనే చెప్తున్న సందర్భంలో సంతోషం అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ, రాష్ట్రంలో వచ్చిన మార్పు కానీ గమనించాలి. ప్రతిపక్షాలలో అందులో బీజేపీ వాళ్ళకి నోరెత్తితే ముఖ్యమంత్రి గారిని తిట్టడం తప్పిస్తే ప్రజలకు మేము ఇది చేస్తామని ఒక్కసారి కూడా విడమర్చి చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రజలు ఇదే గమనించమని కోరుతా ఉన్నారు. గత 9 సంవత్సరాల నుండి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నారో ఈ 9 సంవత్సరాలు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నదనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల బాధ్యత ఉందనేది కూడా విస్మరించిపోతా ఉన్నారు. వేరే రాష్ట్రాలకు, అన్ని రాష్ట్రాలకు బీజేపీ పాలిత ప్రాంతాలకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తారు కానీ మన రాష్ట్రానికి కావాల్సిన నిధులకు మోకాలు అడ్డుతున్న సందర్భాన్ని చదువుకున్న విజ్ఞులైన వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. ఈరోజు మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరమైనా ఎప్పుడు మాట్లాడినా ప్రజల పట్ల బాధ్యతతో మాట్లాడటం, ఈ రాష్ట్రం అభివృద్ధి గురించి తపన పడుతూ మాట్లాడటం. కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు మాట్లాడినా కేంద్రం నుండి వచ్చిన ప్రధానమంత్రి గారితో మొదలు పెట్టి కింద మంత్రులతో పాటు కింద ఉన్న వాళ్ళందరికీ, కేంద్ర మంత్రులతో పాటు కింద ఉన్న వాళ్ళందరికీ కూడా రాగానే ముందు కేసీఆర్ గారిని కామెంట్ చేయడం తప్పిస్తే ఈ రాష్ట్రానికి ఇది చేస్తాము, ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పే ధ్యాస వాళ్ళకి లేదనేది దయచేసి గమనించమని ప్రజలందరూ కూడా కోరుతున్నారు.